గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నానండి. జాగ్రత్తగా చూద్దాం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిచయ వాక్కులు చెప్తూ ఆమేన్ అనువాడు నమ్మకమైన సాక్షి దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో సంభాషించును గాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే మన దేవుడు మాట్లాడే దేవుడు కనుక తప్పక ఆయన మనతో మాట్లాడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు దేవనాయన నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు. ఈ సమయమందు ప్రకటన గ్రంథంలోని లవోదికీయ సంఘం కోసం తండ్రి మేము నాయన సిద్ధపడుచుండగా మాట్లాడే దేవుడా, చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే గనుక గొప్ప దేవుడా మీరు మాతో మాట్లాడండి తండ్రి. ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడున్నది మేము కాదు అన్న నాయన మీ యొక్క వాగ్దానము మేము నమ్మి నీ సన్నిధిలో నేను ధైర్యం చేస్తున్నాను ప్రభువా. కృప దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి అర్థమగు రీతిన మీరు మాట్లాడండి ప్రభువా. ఆత్మ చెప్తున్న మాట చెవులు కలిగిన వాడు వినుగాక. దేవా నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. మీరే కృప దయచేయండి. మీరే కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి అర్థమగునట్లుగా నేను మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రములు. ప్రతి విధమైన అడ్డంకులన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం అండి. మనం ఇప్పటి వరకు 6 సంఘాల గురించి 6 సంఘాలకు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన సేవకుడు తన శిష్యుడైన పరిశుద్ధుడైన యోహాను గారికి ఆ సంఘాలకు ఉత్తరాలు రాయమని తెలియజేసిన దానిని మనం చదువుకుంటున్నాం. ఈ 14వ వచనంలో కూడా ఆయన పరిచయం చేసుకుంటూ లవోదికీయ సంఘంతో చెప్తున్నాడు. ఏమని? ఆమేన్ అనువాడు నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఎందుకు ఆమేన్ అనేవాడని చెప్పబడింది? దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు అని ఎందుకు ఈ సంఘానికి దేవుడు పరిచయం చేసుకున్నాడు? మనం ప్రతి సంఘం గురించి ధ్యానిస్తూ పరిచయ వాక్కులు నేను కంఠస్థం చేయమని చెప్పానండి. మరి ఎంతమంది కంఠస్థం పెట్టారో దేవునికి మీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. ఫిలదెల్ఫియా సంఘం గురించి ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఆయన తీసిన తలుపు ఎవరు వేయలేరు, వేసిన తలుపు ఎవరు తీయలేరని ఎందుకు పరిచయం చేసుకున్నాడు అని అంటే, నీవు నా వాక్యాన్ని నువ్వు గైకొన్నావు కాబట్టి, నువ్వు ఓర్పుతో వాక్యమును గైకొన్నావు కాబట్టి, నీ శక్తి కొంచెమైనా వాక్యంలో నువ్వు గైకుని నడిచావు కాబట్టి నేను నీ ఎదుట ఒక తలుపు తెరుస్తాను అని ఒక మెచ్చుకోలు మాట యేసుక్రీస్తు ప్రభు ఫిలదెల్ఫియా సంఘంతో ఆయన మాట్లాడారు. దానికి ముందస్తుగా ఆయన ఏం చెప్పారంటే, ఆయన పరిచయం చేసుకుంటా, నేను తీస్తే ఎవడు వేయలేడు, నేను వేస్తే ఎవడు తీయలేడు. అలాగే ఇక్కడ ఆమేన్ అనువాడును దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు అని ఎందుకు చెప్పాడంటే, మనం ముందుకు వెళ్ళేటప్పుడు దీని గురించి మనం నేర్చుకుంటామండి. ఇది ఈ మైనర్ ఆసియాలో అంటే ఎఫెసు దగ్గర నుంచి చిన్న ఆసియా, మైనర్ ఆసియాలో అక్కడ ఉన్న పట్టణాలలో ఆఖరి పట్టణం ఈ లవోదికీయ పట్టణం. ఈ చిన్న ఆసియాలో ఉన్న ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా ఇవన్నీ ఒక యూ షేప్లో ఉంటాయని మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఆ మ్యాప్ కూడా మీరు ఇప్పటివరకు అప్లోడ్ అయిన ఎఫెసస్ సంఘం, స్ముర్నా సంఘం గురించి ఇంట్రడక్షన్లో మీరు చూసుంటే దాని విషయం తెలుస్తుంది. అన్నిటికంటే ఆఖరిది ఈ లవోదికీయ సంఘం. ఇది ఫిలదెల్ఫియా అనే మనం నిన్నటి దినాన ధ్యానించుకున్న ఆ ఫిలదెల్ఫియా సంఘానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ లవోదికీయ అనే సంఘం ఉంటుంది. ఈ ప్రతి సంఘంతోనూ దేవుడు ఆత్మ చెప్పుతున్న మాటలు చెవులు కలిగిన వాడు వినుగాక అని ప్రతి సంఘం ఆఖరి మాటగా ఆయన చెప్పున్నారు. కాబట్టి ఆత్మ చెప్పే మాటలు మనం వినాలి అని అంటే మన మనోనేత్రం ఒకటి తెరవబడాలి. మనసుకున్న చెవి అనేది మనం తెరిచినట్లయితే
పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్న మాటలు. ఎందుకు ఈ ప్రకటన గ్రంథంలో ఈ సంఘాల గురించి దేవుడు రాసిపెట్టారు అని అంటే, మనం ఎఫెసు సంఘం నుంచి టైం లైన్ చెప్పుకుంటూ వస్తున్నామండి. ఆ టైంలో ఆ సంఘం ఉన్న ఆ కాల పరిమితిలో ఏమేమి జరిగాయో, ఇప్పుడు మన జీవితాల్లో ఏమేమి జరుగుతాయో ముంగుర్తుగా 7 సంఘాలలో జరిగిన మాటలు మన దేవుడు మనకు తెలియజేశారు. వారికైతే తెలియదు, కానీ మనకు అనుభవ జ్ఞానం రావాలి. మన మొదటి ప్రేమ మనం కోల్పోకూడదు, మనం సహించేవారిగా ఉండాలి, మనం రాజీ పడకూడదు, మనము ఓర్చుకునే వారిగా ఉండాలి, శ్రమలు జయించేవారిగా ఉండాలి, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు మనకు తెలియచేయుట కొరకు ఈ ఉత్తరాలని ప్రకటన గ్రంథంలో రాపించారు. ఇది చివరి ఉత్తరం యేసుక్రీస్తు ప్రభు సంఘాలకు రాసింది. అయితే ఈ సంఘాలకు మనం పేర్లు పెట్టుకున్నాం. అందులో ఈ సంఘానికి, లవోదికీయ సంఘానికి మనం పెట్టుకున్న పేరు ఏంటి అని అంటే నులివెచ్చని సంఘము, నులివెచ్చని సంఘం. అయితే ఈ సంఘంలో చాలా పురాతనమైన పట్టణాలు ఉన్నాయండి. అలాగే యునెస్కో వారు కూడా దీనిని ఈ పట్టణాలని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటిని ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఇప్పటికైనా సరే మనం టర్కీ వెళ్ళినట్లయితే ఈ లవోదికీయ అనే ఈ ఊరిలో మనం ఈ పట్టణంలో ఈ యొక్క పురాతనమైన పట్టణాలు లవోదికీయ సంఘాన్ని కూడా మనం చూడొచ్చు. అన్ని సంఘాలు ఉన్న పట్టణాలలో దేవతలు ఉన్నట్లే ఇక్కడ కూడా ఒక దేవత గారు ఉన్నారు. దేవత, వారికి దేవుడు కానీ మనం దేవుడని ఉచ్చరించరాదు. మన దేవుడు ఒక్కడే, ఆయన సత్యస్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆమేననువాడు. ఈ ఊరిలో ఉన్న దేవత పేరు అపోల్లో దేవత. అపోల్లో అనే దేవత. ఈ అపోల్లో దేవతను వీరు పూజించేవారు. ఇక్కడ ఆ దేవత యొక్క ఆలయం కూడా ఉంది. వీడియోలో అప్లోడ్ అయినప్పుడు ఆ దేవత యొక్క ఆలయం ఎలా ఉంటుందో నేను అప్లోడ్ చేస్తానండి. ఈ లవోదికీయ సంఘం కూడా ఒక జంక్షన్ లాంటిది. ఇది ఫిలదెల్ఫియా నుంచి లవోదికీయాకు 50 కిలోమీటర్లు రావచ్చు. అలాగే ఎఫెసు నుంచి ఒక 105 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తే మనం ఈ లవోదికీయ సంఘానికి చేరుకుంటాం. కొలసి పత్రిక మీరు వినే ఉంటారు. పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక అని నూతన నిబంధనలో ఒక కొలసి పట్టణం ఉందండి. ఆ కొలసి పట్టణం నుంచి కూడా ఈ లవోదికీయ సంఘానికి రావచ్చు. అలాగే హిరాపోలస్ అనే ఒక ఊరు ఉంది. హిరాపోలస్ గురించి కూడా మనం ఇప్పుడు ధ్యానించుకుంటాం. హిరాపోలస్ అనే ఊరు నుంచి కూడా లవోదికీయాకి రావచ్చు. ఇది ఒక జంక్షన్, కొడాలి ప్రాంతం. జంక్షన్లో ఉన్న ఆ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఈ లవోదికీయ పట్టణం కూడా చాలా అభివృద్ధి చెందిన పట్టణం. ఇది ఒక వ్యాపార కేంద్రం. ఇక్కడ చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. ఇక్కడ బ్లాక్ వూల్, నల్లని ఉన్ని స్వెటర్లు తయారు చేసుకోవడానికి, రగ్గులు తయారు చేయడానికి ఇక్కడ బ్లాక్ ఉన్ని అనేది చాలా ఎక్కువగా ఉంది. బ్లాక్ ఉన్ని వ్యాపారం ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యానికి కావాల్సిన, హెల్త్ కేర్కి కావాల్సిన చాలా ప్రొడక్ట్స్ ఈ లవోదికీయాలో దొరుకుతాయి. చర్మ సౌందర్యానికి, తల పెరగడానికి, తర్వాత కళ్ళకు కాటుక రాసుకోవటానికి. మనం ఈ కిందకు వస్తే నీ కన్నులకు 18వ వచనం ఒకసారి చదువుదాం. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కో. ఉపదేశం చెప్తున్నాడు ఆ సంఘానికి దేవుడు. ఏమని? ఇక్కడ నల్లని ఉన్ని వ్యాపారం జరుగుతుంది కదా, అందుకని తెల్లని వస్త్రం నా దగ్గర కొనుక్కో, నీ కళ్ళకు కాటుక నా దగ్గర కొనుక్కో అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ నల్లని ఉన్ని వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. కాటుక వ్యాపారం బాగా ప్రసిద్ధి చెందింది. కాటుక వ్యాపారం ఇక్కడ చాలా ధనం సంపాదించి చాలా ధనవంతులు ఉన్న పట్టణం ఈ లవోదికీయ పట్టణం. ఎందుకనంటే నీవు ధనాభివృద్ధి చేసుకుంటావు. 18వ వచనం, ధనాభివృద్ధి చేసుకొనున్నట్లు. చాలా ధనం సంపాదించి వ్యాపారం బాగా చేసి డబ్బులు ఎప్పుడైతే ఎక్కువ వస్తూ ఉంటుందో అందరికీ బాగా తెలుసు, కళ్ళు నెత్తికెళ్ళిపోతాయి. అంటే గర్వం ఎక్కువ అవుతుంది, అహంకారం ఎక్కువ అవుతుంది. ఈ లవోదికీయ పట్టణంలో ఉన్నవారందరూ ధనవంతులేనండి. వీరందరికీ చాలా గర్వం ఎక్కువ, చాలా అహంకారం ఎక్కువ, కాస్త పొగరు కలిగిన మనుషులు ఎక్కువగా ఇక్కడ ఉంటారు. అయితే దేవుడి సంఘం ఈ విషయంలో గద్దింపుతోనే స్టార్ట్ అవుతుంది. మెచ్చుకోలు అనేది అసలు ఈ సంఘానికి లేదు. చదువుదాం. ఒక 15వ వచనం, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనం చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును,
నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. స్టార్టింగే వార్నింగ్తో స్టార్ట్ చేశాడు దేవుడు. వార్నింగ్తో. ఎందుకు నులువెచ్చని అనే మాటలు ఇక్కడ రిపీట్గా వస్తున్నాయి అని అంటే, ఇక్కడ ఈ 6 సంఘాలలో ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తర్వాత తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియాలో లేనన్ని క్రైస్తవ సంఘాలు ఇక్కడ ఉన్నాయి. 22 చర్చిలు ఉన్నాయి ఇక్కడ. అప్పటి నుంచే ఎప్పుడు 4వ శతాబ్దంలోనే కట్టిన పురాతనమైన సంఘం. అంటే యేసుక్రీస్తు ప్రభు టైంలోనే ఒక సంఘాన్ని ఇక్కడ ఆల్రెడీ కట్టేశారు. ఎందుకంటే ఇక్కడ ధనవంతులు ఎక్కువ కదా, ఒక చర్చి కట్టేస్తే పడి ఉంటుందిలే అని ఉద్దేశంతో కట్టారు. అలాగా 22 సంఘాలు, 22 కన్స్ట్రక్షన్స్, చర్చిలు ఈ లవోదికీయ సంఘంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఎలా ఉంటారు అని అంటే, సగం మంది లోకానుసారంగా బ్రతుకుతారు, సగం దేవుని చిత్తానుసారంగా బ్రతికే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ సంఘపు దూతకు దేవుడు రాస్తూ పరిచయ వాక్కులో రాస్తూ మొదట ఆమేన్ అనువాడు. నేను ఇందాకే చెప్పాను కదండి, ఈ పేర్లు మనం నేర్చుకుంటామని. ఆమేన్ అనువాడు. రెండవది దేవుని సృష్టికి ఆదియు అంతము అయ్యున్నవాడు. ఆమేన్ అనువాడు అని అంటే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రార్థన ముగింపులో ఆమేన్ అని అంటాం. వీటిని కూడా ఈ మధ్యన మనం యేసుక్రీస్తు నామం అడుగుతున్నాము తండ్రి అనగానే ఆమేన్ అంటుంది ఆవిడ. ఆమేన్ అంటే ఆ బిడ్డకి తెలియకపోయినా ఆమేన్ అన్నారు అని అంటే ఏంటి అంటే అర్థం, ఆ విధంగా జరుగునుగాక, అలా జరగాలి అని ఒక ఒప్పందం మనం దేవుడితో చేసుకుంటున్నాం. ఆమేన్ అంటే అలా జరగాలి, అలా జరుగునుగాక అని దేవుడితో మనం ఒప్పందం చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం మాట్లాడే మాటలకు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆమేన్ అని అంటారు. ఆయన నువ్వు నాకు జ్వరం వచ్చునుగాక, నా బతుకిలా అయిపోవునుగాక అంటే పైనుంచి ఆయన ఏమంటాడు, ఆమేన్ అంటాడు. అక్కడ ఉన్న మాట అది ఆమేన్ అనువాడు. అందుకనే 1-10 సార్లు చెప్తున్నాను, నీ ఆశీర్వాదం నీ నోట్లోనే ఉంది. చేప నోటిలో ఏ విధంగా అయితే షెకేల్ను పెట్టి పేతురు గారికి యేసుక్రీస్తు ప్రభువుకి పన్ను కట్టుకోవడానికి దేవుడు ఆ చేపకు ఆజ్ఞాపించాడో, నీ నోట్లో కూడా ఆ ఆశీర్వాదం ఉంది. నువ్వు ఆశీర్వచనం పలుకుతూ ఉంటే దేవుడు ఆమేన్ 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 అంటాడు. తప్పక ఆ కార్యం జరిగిపోతూ ఉంటుంది. తప్పక. మేరీ పాస్టమ్మ గారి కోసం మనందరం ప్రార్థన చేస్తున్నాం. ఆవిడ గురించి బంగారక్క చెప్పిన సాక్ష్యం ఏంటి అని అంటే, ఆవిడ ఎప్పుడు బాగున్నప్పుడు ఎప్పుడు నా కిడ్నీలు పాడైపోతాయి, నా ఊపిరితిత్తులు పాడైపోతాయి, నా పేగులు పాడైపోతాయి, నాకు రకరకాలుగా అయిపోద్ది అని ఆ మాటలో ఎక్కువగా మాట్లాడేదట ఆవిడ. నిజంగానే ఈ రోజున ఆవిడ కిడ్నీలు పాడైపోయినాయి, ఊపిరితిత్తులు పాడైపోయినాయి, తర్వాత పేగులు పాడైపోయినాయి. ఏమండి, ఆవిడ ఏదైతే పాడైపోద్ది అని ఉచ్చరించినాయో 7 రకాలన్నీ పాడైపోయినాయి ఆవిడకి. మొత్తం ఆవిడలో ఉన్న సామాన్లన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు నేను రాయవెల్లూరు ఫోన్ చేసినా బంగారక్క అంటది, బాబు నువ్వు ఎక్కడికి ఫోన్ చేస్తే అంటే ఆవిడ మాట మారాలి కదా అంటుంది ఆవిడ. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎన్నిసార్లు చెప్పినా మన నోటి మాట అది మారట్లేదు. నేను గమనిస్తున్నాను కదండి. దేవుణ్ణి స్తుతించండి అంటే దేవుణ్ణి స్తుతించరు, దేవుణ్ణి మహిమపరచండి అంటే మహిమపరచరు. ఎంతసేపు ఇలాగైపోతుంది, అలాగైపోతుంది, కలిసి రావట్లేదు, కలిసి వచ్చినాయి కలిసి వెళ్ళిపోతున్నాయి అంటే నువ్వు అన్నట్టుగానే కలిసి వచ్చాయని కలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. యేసునామమున జరుగునుగాక. నీ కనుచూపు మేరలో ఆశీర్వాదం కనపట్టలేదు, నీకెవరో కలిసి వచ్చేవాళ్ళు ఎవరు కనపట్టలేదు, కలిసి వచ్చుదురుగాక నువ్వు అంటే చాలు, తప్పక దేవుడు ఆ మాటను హానర్ చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆమేన్ అనువాడు అని అర్థం. అలాగే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రతి వచనంలో ప్రతి వాగ్దానము మన జీవితంలో అవునన్నట్లుగా ఉన్నాయని దేవుడు పరిశుద్ధ లేఖనాలలో మాట్లాడుతున్నారు. పౌలు గారు కూడా అన్నారు, ఈ వాగ్దానములన్నీ యేసుక్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నవి. కాబట్టి మనకిచ్చిన వాగ్దానాలు కానీ మనకి దేవుడిచ్చిన ప్రవచనాలు కానీ అన్నీ యేసయ్యలో అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. మన ఆ వాగ్దానాలు నమ్మి, మనం ఆ ప్రవచనాలను నమ్మి మనం వాటిని ఉచ్చరిస్తూ ఉంటే అవన్నీ యేసయ్యలో నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తున్నాడు. ఏమంటే బిలాము గారు శాపవచనాలు మాట్లాడుతుంటే గాలిలోనే దేవుడు ఆశీర్వచనంగా మార్చేశాడు కదా.
ఆ ప్రవచనాలు వాగ్దానాలు తప్పక మన జీవితంలో ఆయన ఆశీర్వాదములుగా మార్చును గాక. ఎందుకంటే ఆ దేవుడు ఆమేన్ అనే దేవుడు. రెండవది, ఆయన దేవుని సృష్టికి ఆదియు అంతము అనువాడు. ఆదియునై ఉన్న దేవుడు. ఎందుకు ఈ మాట నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, చాలామంది సృష్టిలో ఆది అయి ఉన్నారంటే అందరికంటే మొదట యేసుక్రీస్తు ప్రభు సృష్టించబడ్డారని ఈ మధ్య కొంతమంది బాబాలు వాళ్ళ యూట్యూబ్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు ఈ మాట. ఏమంటారంటే, సృష్టికి ముందు ఫస్ట్ యేసు ప్రభు సృష్టించబడ్డాడు కాబట్టి ఆది అయి ఉన్నాడు అని. అంటే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు చిన్న మెదడు చితికిపోయి. ఆది అయి కాదు, ఏమండి, సమస్త సృష్టికర్త ఆయనే. ఆ దేవుడే సృష్టించాడు, యేసు ప్రభువే సృష్టించాడు. ఇంగ్లీష్లో 2 మాటలు ఉంటాయండి, హ్యాడ్ ఈజ్. హీ హ్యాడ్ బిగినింగ్ అంటే ఆయన చేయబడ్డాడు అని అర్థం. ఆయనే ఆది అయి ఉన్నాడని అర్థం. హీ ఈజ్ బిగినింగ్ అంటే ఆయనే ఇక మొదలు, ఆది అంతం ఆయనే. ఈ 2 విషయాలు మనకు అర్థం అయి ఉంటే, ఆయన ఉన్నవాడు అనువాడు అనే సంఘం మనకు గుర్తుంటే, ఆయన ఎల్లప్పుడూ శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు కాబట్టి ఆ దేవుడు ఆది అయి ఉన్న దేవుడు. కొంతమంది ఏమంటారంటే, తండ్రి అయిన దేవుడు ఇస్లామిక్ మతం అది ప్రారంభమైనప్పుడు తుయితేరా సంఘంలో ఇస్లామిక్ మతం మొదలైందని మనం విన్నాం. అప్లోడ్ అయినప్పుడు కూడా ఒకసారి చూడండి. ఆ ఇస్లామిక్ మతం వాళ్ళు ఏం చెప్తారంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రవక్తగా సృష్టించాడు అని. మరలే సంబంధం లేకుండా వాళ్ళు ఏం మాట్లాడతారంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కలిసి పరిశుద్ధాత్మ దేవుడిని సృష్టించారు. ఈ త్రిత్వంలో ముగ్గురు సమానం కాదని వాళ్ళు అంటారు. కానీ త్రిత్వంలో ముగ్గురు సమానమే. ఏకమైన దేవుడు, త్రిత్వమైన దేవుడు, సమయాన్ని బట్టి ఆయన బాధ్యతలను నిర్వర్తిస్తున్న దేవుడు. యేసుక్రీస్తు సమస్తమునకు ఆధారమై ఉన్న దేవుడు. యేసుక్రీస్తు ద్వారానే సమస్తము కలిగింది. ఇది మనం గుర్తు చేసుకోవాలి, తెలుసుకోవాలి. యేసుక్రీస్తు సమస్తమునకు ఆధారమైన దేవుడు. యేసుక్రీస్తు ద్వారే సమస్తం సృష్టించబడింది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఎందుకనంటే, మనం కొద్దిగా జ్ఞానంతో లేకపోతే సాతానుడు మనల్ని ఎప్పటికప్పుడు మోసం చేస్తూ ఉంటాడు కాబట్టి. అయితే ఈ నాలుగు విషయాలు, మెచ్చుకోలు, గద్దింపు, ఉపదేశము, సలహా, ప్రతి సంఘంలో కూడా చూస్తున్నాం మనం. ఈ సంఘంలో అయితే మెచ్చుకోలు అనేది లేదు, మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి. మరొక్కసారి 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగా వెచ్చగానైనను లేవు. ఉండక నువ్వెచ్చగా ఉన్నావు గనుక ఉమ్ము వేస్తాను. 17వ వచనంలో చూస్తే 5 బిరుదులు ఈ సంఘానికి ఇచ్చేసాడు దేవుడు. చదువుదాం ఒకసారి 17వ వచనం. 1 దిక్కుమాలిన వాడు, 2 దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. 5 భయంకరమైన మాటలు. ఏమండి, భయంకరమైన మాటలు. ఎరుగక ఏమనుకున్నాడట, నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదు. ప్రభువు దృష్టిలో ఈ 17వ వచనం అండి 2 రకాల ఉద్దేశాలను బయటపెడుతుందండి. ప్రభువు దృష్టిలో లవోదికయ సంఘం ఏంటనేది ఆ 5 బిరుదుల్లో అర్థమవుద్ది. వాళ్ళ దృష్టిలో, లవోదికయ దృష్టిలో వాళ్ళేంటో కూడా అర్థమవుద్ది. వాళ్ళు ఏమనుకుంటున్నారట, నేను ధనవంతుణ్ణి, ధనాభివృద్ధి చేసుకున్నాను, నాకేం కొదువా అని వాళ్ళు అనుకుంటున్నారట. అదే కదండి అక్కడ ఉన్నది. నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. ఏమండి వీళ్ళు. అందుకని దేవుడు ఏమంటాడు అని అంటే, నేను తెల్లని వస్త్రాన్ని ఇస్తాను. ఇక్కడ ఉంది కదా, నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు 18 2వ లైన్లోనండి 3వ లైన్లో, ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను కాటుకను నీకు బుద్ధి చెప్తాను. తెల్లని వస్త్రం ఎందుకు ఇస్తారంటాడంటే, వీళ్ళు బ్లాక్ ఉంది కదా, నల్లని ఉన్న వ్యాపారం చేస్తారు వీళ్ళు. మీరు నల్లని వస్త్రాలు ధరించేసుకుంటున్నారు, సాతానికి ధరించుకున్నట్టు. ఆ నల్లని వస్త్రాలు తీసేసి నేను మీకు తెల్లని వస్త్రాలు ధరించేస్తాను. నీ దృష్టి బాగుపడాలంటే నువ్వు అమ్ముకునే వ్యాపారం చేసుకునే కాటుక కాదు, నేనిచ్చే కాటుక.
ఈ కాటుక అందం కోసం పెట్టుకుంటారు, ఆయన ఇచ్చే కాటుక ఆత్మ సౌందర్యం కోసం పెట్టుకోమని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులివెచ్చగా ఉన్నావు అంటే అర్థం ఏంటి? నులివెచ్చని స్థితి అంటే అర్థం ఏంటి? చాలామంది క్రైస్తవ బోధకులు వాక్యోపదేశకులు ఏం చెప్తారు అని అంటే, నువ్వు నామకార్థపు క్రైస్తవ్యము అని చాలామంది ఉదాహరిస్తారు. కాదని నేను అంటలేదు, కానీ ఎందుకంటే నువ్వు వెచ్చగా ఉన్నావని అంటే కొంత యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నావు, చల్లగా ఉన్నావంటే లోకంలో ఉన్నావు, సగం లోకం సగం దేవుడు, కాబట్టి నువ్వు నులివెచ్చని స్థితి, అటు మగ కాదు ఆడ కాకుండా ఉన్నావని నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు, నువ్వు నామకార్థపు క్రైస్తవులు ఉన్నావు అని చాలామంది అర్థం చెప్తారు. అసలు అర్థం ఏంటో ఒకసారి చూసుకుందామండి. చాలామంది క్రైస్తవులు సంఘంలో బాగానే ఉంటారు, కానీ బయటకు వచ్చిన తర్వాత తమను తాము మోసం చేసుకుంటుంటారు. వారు బాగా తెలుసుకోవలసిన మాట ఇది. ఎందుకంటే ప్రభువుని తెలుసుకోలేని వారికి తీర్పు ఒక రకంగా ఉంటుంది, బాప్తిజం లేని వారికి తీర్పు ఒక రకంగా ఉంటుంది. బాప్తిజం తీసుకుని మారు మనసు పొంది, బాప్తిజం తీసుకుని పాపక్షమాపణ పొంది సంఘంలో సభ్యుడిగా ఉండి ప్రభు బలలో చేయి వేసి అటు ఇటుగా ఉంటే మాత్రం తీర్పు వేరే లెవెల్లో ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ప్రభువుని తెలుసుకోకపోతే తీర్పు ఒక రకంగా ఉంటుంది, ప్రభువుని తెలుసుకుంటే తీర్పు మరొక లెవెల్లో ఉంటుంది ఏమండి. కాబట్టి మనం చల్లగా ఉండొద్దు, వెచ్చగా ఉండొద్దు, అటు ఇటు కాకుండా ఉండొద్దు, మధ్యస్థంగా ఉండొద్దు, వెచ్చగా ఉండేవారిగా మనం ఉందాము. దేవునికి స్తోత్రం. ఈ నులివెచ్చని స్థితి దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటుంది అని అంటే, నులివెచ్చని స్థితి అంటే యూజ్లెస్ అని అర్థం. యూజ్లెస్, పనికి రాని తనము. నువ్వు అసలు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఏమంటే చల్లగా ఉంటే భక్తిహీనుల పార్టీలో వేసేయచ్చు, వెచ్చగా ఉంటే బుద్ధిమంతుల పార్టీలో వేయచ్చు. నువ్వు అటు ఇటు కాకుండా ఉన్నావంటే నువ్వు పనికిరాని వాడవు. నువ్వు నిలువెచ్చని స్థితి అంటే ఎవరికి పనికిరాని వాడవు. ఒకవేళ నిలువెచ్చని స్థితి అంటే మనం వేరే రకాల అర్థాలు తీసుకోవచ్చు, కానీ ఈ లవోదికీయ సంఘానికి మాత్రం నిలువెచ్చని స్థితి అంటే చాలా బాగా అర్థమైపోద్ది. ఎందుకు అని అంటే, లవోదికీయ దగ్గర నుంచి ఒక 6 కిలోమీటర్లు, ఇందాక ముందు నేను చెప్తూ ఈ లవోదికీయ అనేది ఒక జంక్షన్ హిరోపోలస్ అనే ఊరు నుంచి 6 కిలోమీటర్లు లవోదికీయ పట్టణం అని చెప్పానండి. ఈ హిరోపోలస్ దేనికి ప్రసిద్ధి అని అంటే, అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఉష్ణధారలు, బైబిల్లో కూడా ఉంటుంది ఇది, ఉష్ణధారలు. ఈ ఉష్ణధారలు ఎక్కువగా ఉండే ప్రదేశం ఈ హిరాపోలస్ అనేది. ఇది లవోదికీయకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా ఏమన్నారంటే, ఈ హాట్ స్ప్రింగ్స్ ఎక్కువగా మెడికల్ వాల్యూస్ కలిగి ఉంటాయని. దాని తెలుగులో ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. మెడికల్ వాల్యూస్, ఈ హాట్ స్ప్రింగ్ ఔషధ గుణాలు కలిగిన నీరు. ఎందుకంటే ఇది భూగర్భంలోంచి చాలా వేడిగా వస్తూ ఉంటుంది. ఈ నీటితో స్నానం చేసినా కానీ, లేకపోతే ఈ నీరు త్రాగినా కానీ చిన్న కడుపుకు సంబంధించిన వ్యాధులు అవన్నీ తగ్గిపోతాయి. ఈ హాట్ స్ప్రింగ్స్ అనే నీరు చాలా మంచిది అని శాస్త్రవేత్తలు కూడా అన్నారు. ఇది లవోదికీయ పట్టణానికి ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉంది. వల్కనం అదేనండి. మొత్తానికి లవోదికీయ దగ్గర మరి ఆ వల్కనం ఉండొచ్చు. అయితే లవోదికీయకి సౌత్ ఈస్ట్కి 5 కిలోమీటర్లు వెళ్తే కొలసే మనం ఇందాక కూడా చదువుకున్నాం. ఈ కొలసే అనేది ఒక లవోదికీయకు ఒక మార్గం ఉంది, జంక్షన్ కాబట్టి. కొలసే అనే ప్రాంతం ఉంది. పౌలు గారు కూడా రాశారని చెప్పాను కదండి. అయితే ఈ పౌలు గారి కొలసే ప్రాంతానికి అయితే దర్శించలేదు, కానీ అక్కడ ఒక దైవజనుడు, పౌలు గారికి తెలిసిన ఆయన ఒక దైవజనుడు ఉంటే, ఆ దైవజనుడు చెప్పిన దాన్ని బట్టి కొలసీలకు ఒక పత్రిక రాశారు. అది క్రొత్త నిబంధనలో ఉంటుంది. పౌలు గారు అయితే కొలసీ అనే పట్టణానికి వెళ్ళలేదు. అయితే ఈ కొలసీలో చల్లటి నీటి ఊటలు ఎక్కువ. హిరాపోలస్లోనేమో హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, ఈ కొలసీలోనేమో చల్లని నీటి ఊటలు ఉంటాయి. ఈ చల్లని నీటినటండి శుభ్రం చేసుకోకుండా తాగేసినా కానీ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది రాదట. పైగా ఈ చల్లని నీరు తాగుతూ ఉంటే ప్రాణం హాయిగా ఉంటుందట. ఈ కొలసైలో ఉన్న నీళ్లు ప్యూరిఫై చేయకపోయినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ లవోదికీయ పట్టణానికి హిరాపోలస్ నుండి ఉష్ణధారలు, కొలసై నుండి
చల్లని నీటి దారులు వస్తాయి. ఎలా వస్తాయి అనేది నేను ఆ ఇమేజ్ మీకు ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు చూడొచ్చండి, మీకు అవకాశం ఉంటే. ఎందుకంటే మీరందరూ చాలా బిజీగా ఉంటారు, చూడకపోవచ్చు. అయితే ఈ హిరాపోలస్ నుండి ఉష్ణధారలు, కొలసే నుండి చల్లని నీటి దారులు ఈ లవోదేకియా పట్టణానికి నీరు చేరతాయి. లవోదేకియాలో కొద్దిగా వాటర్ తక్కువ. అయితే హిరాపోలస్ నుండి చిన్న కాలం ఒకటి వారు కట్టించుకుని అక్కడి నుంచి నీటిని సరఫరా చేసుకుంటారు. హిరాపోలస్లో చాలా వేడిగా ఉన్న నీళ్లు లవోదేకియా పట్టణానికి వచ్చేసరికి అవి నులివెచ్చగా, ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేసి వస్తాయి, 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తాయి కాబట్టి ఆ వేడంతా తగ్గిపోయి అది నులివెచ్చగా అయిపోద్ది. నులివెచ్చగా అయిపోయిన ఆ నీటిని ఎవరైనా తెలియని వారు తాగారు అనుకోండి, అసలు టేస్ట్లెస్గా ఉంటాయి. పైగా ఆ మెడికల్ వాల్యూస్ పోయి టేస్ట్లెస్గా ఉండి ఆ నీళ్లు తాగిన వెంటనే ఒక వాంతి అయిపోద్ది అనమాట. అంత టేస్ట్లెస్ అయిపోతాయి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హిరాపోలస్ నీళ్లు, ఆరోగ్యానికి పనికొచ్చే నీళ్లు నోట్లో, లవోదేకియాలో నోట్లో వేసుకోగానే వాళ్ళు వెంటనే ఉమ్మేసేస్తారు. ఇవి పనికిరాని నీళ్లు అని ఉమ్మి వేసేస్తారు. దాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఆ మాట మాట్లాడాడు. నువ్వు ఉంటే చల్లగా ఉండు, ఉంటే వెచ్చగా ఉండు, అటు ఇటు కాకుండా ఉంటే నేను నిన్ను ఉమ్మి వేస్తాను, నిలువెచ్చని స్థితిలో ఉంటే నిన్ను ఉమ్మి వేస్తాను అనే సందర్భం వారికి అర్థమయ్యేటట్టుగా దేవుడు ఆ నులువెచ్చని స్థితిలో నేను నిన్ను ఉమ్మి వేస్తాను అని 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు సంబోధించడానికి కారణం. అంటే ఈ నులివెచ్చని స్థితి అనేది ఏమాత్రం ఉపయోగం లేనితనం, పనికిరానితనం. అందుకనే ఆయన ఒక 5 బిరుదులు ఇచ్చారని చెప్పాను కదండి 17వ వచనంలో. ఏమని? దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, గురుడ్డి వాడవు. ఇవన్నీ ఎందుకు అని అంటేనండి, దేవుని సంఘంలో ఉండి దేవుని రక్తం చేత కడుగబడి, దేవుని ఆత్మచేత ఆకర్షించబడి, దేవుని ఆత్మచేత నింపబడి, ఆయన రక్తం చేత కొనబడి, ఇవన్నీ అయిన తర్వాత కూడా నీ మనోనేత్రం తెరవకపోతే నీది నిలువెచ్చని స్థితే కదా. ఏమంటే మనోనేత్రములు తెరవబడిన వారే. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు 1వ అధ్యాయంలో, నీ మనోనేత్రం తెరవబడదు, నీ ఈ చెవి అనేది తెరవబడదు, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు నీకు తెరవబడవు. ఏమీ లేకుండా నువ్వు నిలువెచ్చని స్థితి కాకపోతే ఏ స్థితి? ఏమండి, అందుకనే దేవుడు దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటేనండి, ఒకటే మాట, ఆయన మహిమపరచడానికి, ఆయన్ని ఘనపరచడానికి. ఆయనకు మన దగ్గర నుంచి ఫలాలు కావాలి. అందుకనే బాప్తిజం ఇచ్చి యోహాను కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అంటారు, ఆ ఫలించని ప్రతి చెట్టును నరకబడాలి. అందుకనే గొడ్డలి చెట్టు మొదల్లో ఉందని యోహాను గారు అంటారు. ఆయన మనల్ని రక్షించుకున్నది, మనల్ని తన కుమారులుగా కొనుక్కున్నది దేనికంటే ఆయన్ని మహిమపరచడానికి, ఆయన కొరకు మనం ఫలించడానికి. మనలో ఆత్మ ఫలాలు లేకపోతే మాత్రం మనం ఇక నులివెచ్చని స్థితిలో ఉంటాము. ఈ 5 బిరుదులు మనకే దేవుడు అనుగ్రహించినట్లు. మనం దేవుని నమ్ముకున్న వారమైతే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉందని తీద్దామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుదాం. రక్షించబడిన వారు దేవుణ్ణి మహిమపరచాలి. ఇక్కడ క్లియర్ 43:21 అండి. నా నిమిత్తము నిర్మింపబడిన నా జనులు స్తోత్రమును ప్రచురం చేస్తారు. ఈ లవోదేకియాలో సంఘాలు అయితే 22 సంఘాలు ఉన్నాయి, చర్చి కన్స్ట్రక్షన్స్ అయితే 22 ఉన్నాయి. కానీ సగమేమో లోకానుసారం, సగమేమో దేవుని చిత్తానుసారం. అసలు దేవుడు ఎందుకు మనల్ని కొనుక్కున్నారు? ఆయన స్తోత్రమును మనం ప్రచురపరచాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనందరికీ సుపరిచితమే కదండి. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం రాజులైన యాజక సమూహముగా. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి. రాజులైన యాజక సమూహంగా ఎందుకు చేశాడు? ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి. ఇదేమీ ప్రచురపరచకుండా అక్కడికి వెళ్ళి స్తోత్రబలి అనే పాట పాడేసి చర్చిలో బయటకు వచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే
మనం నిలువెచ్చని స్థితి, పనికిరాని స్థితి, యూజ్లెస్. దేవుడికి మనం యూజ్లెస్. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? ఆయన ప్రణాళికను మనమే చెడగొట్టేస్తున్నట్లు లెక్క. దేవుని దైవ జనాంగం ఒక్కసారి ఆలోచిద్దాం. దేవునికి ఉపయోగకరంగా ఉన్నామా? దేవునికి అభ్యంతరకరంగా ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఈ సంఘం పాడైపోవటానికండి ఈ 17వ వచనం 18వ వచనంలో దేవుడు నేను ధ్యానిస్తూ ఉంటే నాకు ఇచ్చిన ఒక మూడు మాటలు నేను మీకు తెలియజేసి ముందుకెళ్దామండి. అసలు ఎందుకు ఈ సంఘం ఎలా తయారైపోయింది? దేన్ని చూసుకుని ఈ సంఘం ఎలా తయారైపోయింది? దేన్ని చూసుకుని ఈ సంఘం అసలు ఈ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని అంటే, మొదటిది వీరికి డబ్బులు ఎక్కువ, ధన సమృద్ధి దేవునికి దూరం చేసింది ఈ సంఘాన్ని. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా అంటాడు ఏమని? నీవు ధనమునకు సిరికి దాసుడిగా ఉండలేవు. అయితే ధనానికి లేకపోతే సిరికి దాసుడిగా ఉండాలి తప్ప రెండిటికి సిరిగా ఉండలేదు. వీళ్ళకి ధనం ఎక్కువైపోయి, ధనబలం ఎక్కువైపోయి దేవుడికి దూరం అయిపోయారు. మనం కూడా ఏం చేస్తామంటే, మనకి ఏదైనా ఉద్యోగం లేదనుకోండి, ఉద్యోగం వచ్చేంత వరకు కన్నీటి ప్రార్థనే, ఉద్యోగం వచ్చేంత వరకు ఉపవాస ప్రార్థనే. ఏమండి, ఉద్యోగం వచ్చేంత వరకు ఇక ఈ దేవుని పాదాలు పట్టుకుని ఊపేయటమే దేవుని. ఏదైనా మనకు కావాలనుకున్నది దేవుని పాదాలు పట్టుకుని ఊపేయటం. దేవుడు ఇచ్చిన తర్వాత మనం ఊగిపోవడం. ఏమండి, ఆ పరిస్థితుల్లో అప్పుడు దాకా ప్రమాణం చేస్తాం, ప్రభు ఉద్యోగం ఇస్తే 4 గంటలు ప్రార్థన చేసేస్తాను, 10 అధ్యాయాలు చదివేస్తానంటాం. కానీ ఎప్పుడైతే దేవుడు ఉద్యోగం ఇచ్చాడో కనీసం 4 గంటల్లో 40 నిమిషాలు ప్రార్థన ఉండదు, 10 అధ్యాయాలు 1 అధ్యాయం చదవటం కూడా ఉండదు. వీళ్ళు ఎందుకు దూరం అయిపోయారు అని అంటే ధన సమృద్ధి వలన. రెండవది వీళ్ళు ఎందుకు దేవుడికి దూరం అయిపోయారు అని అంటే, తమను గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. వీళ్ళు తమను గురించి తాము గొప్పగా, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని వీళ్ళు చెప్పుకుంటారు 17వ వచనంలో. అంటే డాంబికం ఎక్కువ, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటం ఎక్కువ. మనం ఏదో చేసేస్తున్నాం, ఎంతో భక్తి జీవితం, నేనండి ప్రార్థన చేస్తేనండి దేవుడి సింహాసనం కదిలిపోవాలండి అని చెప్తాం. మనం కనీసం ప్రార్థన చెయ్యం. ఎవరన్నా ప్రార్థన చేస్తుంటే మొదట నిద్రపోయేది మనమే. కానీ చెప్పే మాటలు ఎలా ఉంటాయి అని అంటే కోటలు దాటిపోతూ ఉంటాయి. ఈ లవోదికీయ సంఘంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ. ఏమండి, ఆ డాంబికం అనేది ఉండకూడదు. ధన సమృద్ధి, ఒకవేళ అంటే డబ్బులు ఉండకూడదు, డబ్బులని మీరు అయితే ఇచ్చేసి దాన ధర్మాలు చేయండి అని నా ఉద్దేశం కాదు. నువ్వు ధనానికి విలువ ఇవ్వకూడదు, దేవుడికి విలువ ఇవ్వాలి అని. మూడవది ఏంటి అని అంటే, దేవుని కొరకు ఆసక్తి అనేది లేదు వీళ్ళకి. దేవుని కొరకు ఆసక్తి అనేది లేదు. నల్లని వస్త్రాలు ధరించుకుందాం, నల్లని కాటుకు పెట్టుకుందాం, అందంగా తయారవుదాం, మేకప్ చేసుకుందాం, ఇదే ఎంతసేపు. ఆ మేకప్ అంతా ప్యాకప్ అయిపోద్దని తెలిసేసరికి టైం దాటిపోద్ది. ఈ 3 ధన సమృద్ధి, జీవపు డంబము, శరీర కోరికలు, దేవుని కొరకు ఆసక్తి లేకపోవడం, శరీరం కొరకు ఆసక్తి కలిగి ఉండడం, ఈ లవోదికీయ సంఘాన్ని దేవుడికి దూరం చేసేసినాయి. ఒకసారి విజయవాడలో ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్తే ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు, మా అబ్బాయి అండి బైబిల్లో 66 గ్రంథాలు ఊదేస్తాడండి, అసలు ఎంత భయభక్తులు అనుకున్నారు, అది ఇది అని చెప్పేసి చాలా ఇంట్రడక్షన్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అనేసరికి పాపం ఇప్పుడప్పుడే లెగడో ఈ లోపల ఈ పాస్టర్ గారు వెళ్ళిపోతారని వాళ్ళ ఉద్దేశం. కానీ నేను అక్కడే కూర్చొని ఉన్నాను. ఈ లోపల అబ్బాయి గారు లేచి వచ్చాడు. తీరా అబ్బాయి గారిని చూస్తే ఎలా ఉందంటే, ఈ చెవుకో రింగు, ఆ చెవుకో రింగు, పైన చుట్టూ మొత్తం జుట్టు కత్తిరించేసి పైన మాత్రం ముళ్ళపందిలా జుట్టు పెట్టుకుని రకరకాల టాటూలన్నీ ఒంటి నిండా వేసుకుని జిగ్జాక్ అనుకున్నట్టుగా అతను వచ్చాడు. ఇలా సరే ఓకే, పై రూపం చూస్తున్నానేమో, నేను కూడా సమూయేలు గారిలాగా లోపల అంతరంగం సూపర్ ఏమో మనకేం తెలుసండి. సరే ప్రార్థన చేద్దామనేసరికి ప్రార్థన మొదలు పెట్టేసరికి మనోడు సగం ప్రార్థనలోనే వెళ్ళిపోయాడు. మీకలా తెలుసు పాస్టర్ గారు కళ్ళు తెరిసారంటే కాదు, మనోడు వెళ్తుంటే మ్యూజిక్ వస్తుంది. మనోడు పట్టీలు కూడా పెట్టుకున్నట్టు ఉన్నాడు. మొత్తానికి మనోడు నన్ను దాటి వెళ్ళేటప్పుడు మ్యూజిక్ వచ్చేసరికి అయ్యగారు వెళ్ళిపోయాడేమో అనుకున్నాను. తీరా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే తల్లిదండ్రులు అంటారు, మా అబ్బాయి అన్ని విషయాల్లో చాలా జ్ఞానం కలిగినడు కానివ్వండి, కొద్దిగా ప్రార్థనకే కాస్త దూరం అండి. అన్నిటిలోనూ చాలా జ్ఞానం ఉందంట అయ్యగారికి.
ప్రార్థనలోనే పాపం కాస్త దూరం అట. ఆ ఇంటికి ఉన్న బోర్డు ఏంటంటే యేసుక్రీస్తు గృహాధిపతి అని. క్రీస్తు యేసు గృహమునకు అధిపతి అని పేరు పెట్టాడు. ఆ గృహంలో జరిగేది ఇది. దేవుడు లేకుండా దేవుడికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. దేవుడితోనే, దేవుడికి మొదటి స్థానం ఇస్తే నువ్వు ఏది చేసినా అది నీకు ఆశీర్వాదకరంగా అవుతుంది. నువ్వు ఆశీర్వదించబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. డబ్బులు వచ్చినాయి కదా అని దేవుడిని దూరం చేసుకున్నావు అనుకో, డబ్బులు నీతో పాటు రావు. నువ్వు వెళ్ళిపోతావు డబ్బులు విడిచిపెట్టి, కానీ డబ్బులు నీతో పాటు రావు. అనవసరంగా లేని దాన్ని ఉన్నట్టుగా డాంబికంగా మాట్లాడావా, ఫూల్ అయిపోతావు. ఏమండి, దేవుడు చెప్తున్నాడు కదా 5 రకాల మాటలు. దౌర్భాగ్యుడిగా, దిక్కుమాలినుడిగా, దరిద్రుడిగా, గుడ్డివాడిగా, దిగంబరుడిగా అయిపోతావు. నువ్వేది కొదవలేదని చెప్పుకుంటున్నావు, కానీ నీ ఆధ్యాత్మిక స్థితే బాగోలేదు. కాబట్టి దేవుణ్ణి ప్రతి విషయంలోనూ మహిమపరచాలి, దేవుణ్ణి ప్రతి విషయంలోనూ ఘనపరచాలి. అందుకే ఈ సంఘాన్ని సున్నితంగా మొదలిస్తూ, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలిచి ఉన్నాను. ఇక్కడ ఉంటుందండి ఆ మాట. 20వ వచనం ఒకసారి చదువుదాం. ఇదిగో నిల్చున్నాను, తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వచ్చి అతనితో నేను, నాతో అతను. విందు కోసం మాట్లాడుతున్నాడు. సున్నిశితంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నా కానీ, డబ్బులు ఎక్కువైపోయి కొట్టుకుంటున్నా కానీ, జీవపు డంబం ఉన్నా కానీ, శరీరాశ ఉన్నా కానీ, అయినా కానీ నేను నీ దగ్గర తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను. నేను నీతో మాట్లాడుతున్నాను. నా పిల్లల ద్వారా నీతో మాట్లాడుతున్నాను. పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడుతున్నాను. నువ్వు తలుపు తీస్తే మన ఇద్దరం కలిసి విందు భోజనం చేయొచ్చు. విందు భోజనం ఏంటా భోజనం అనేది కూడా మనం నేర్చుకుందాం. అయితే ఈ సంఘం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? ప్రతి సంఘం గురించి ఆ కాల పరిమితి, పరిశుద్ధాత్మ దిగొచ్చిన దగ్గర నుంచి మరలా యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ వరకు ఆ సంఘాల యొక్క కాల పరిమితి మనం చూసుకుంటూ వస్తున్నాం. నేను దినమున ఫిలదెల్ఫియా గురించి మాట్లాడుకుంటూ 1700 క్రీస్తు శకం 1700 నుంచి 1900 వరకు అని మనం చెప్పుకున్నాం. ఈ లవోదికీయ సంఘ కాల పరిమితి టైం పీరియడ్ ఎప్పుడు అని అంటే 1900 క్రీస్తు శకం 1900 దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు. అంటే ఇప్పుడు ఈ 2024 ఏ సంఘకాలంలో ఉంది అంటే లవోదికీయ సంఘకాలంలో ఉంది. నులువెచ్చని స్థితి ఉన్న సంఘకాలంలో ఉంది. ధన సమృద్ధి కలిగి దేవుణ్ణి దూరం చేసుకున్న కాల పరిమితిలో ఉంది. జీవపు డంబము కలిగిన లవోదికీయ సంఘ కాలంలో మనం కూడా జీవపు డంబం కలిగిన వారిగా ఉన్నాము. మనము దేవుణ్ణి పక్కన పెట్టి శరీరాన్ని మేకప్ చేసుకునే సంఘకాలంలో మనం ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. ఆయన తలుపు దగ్గర నిలబడి ఆయన తలుపు తడుతున్నప్పుడు ఆ స్వరం వినేవారిగా మనం ఉండాలి అని ఈ లవోదికీయ సంఘం ద్వారా దేవుడు నీతో, నాతో, మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ఆ మాట మనం విందాం. నులివెచ్చని స్థితి కలిగి ఉండడానికి, యేసయ్య రాకడకు సిద్ధంగా ఉండకపోవడానికి కారణం ఒకవేళ డబ్బులే అయితే, మరొక్కసారి చెప్తున్నాను, నులివెచ్చని స్థితి కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ఇవాళ వస్తానంటే చాలామంది, ప్రభు ఇవాళ వద్దు తండ్రో నీకు దండం పెడతాను కొద్దిగా టైం ఈ ప్రభు అనేవాళ్ళు చాలామంది. అందరూను, కొంతమంది ఏముంది, అందరూ. ఆయన రాకడకు మనం సిద్ధంగా లేకపోవడానికి కారణం ధన సమృద్ధి, జీవపు డంబం, శరీరాశ. అదే నిలువెచ్చని స్థితికి కారణం. కాబట్టి దాన్ని విడిచిపెడదాం. అందుకే యేసయ్య ఏమంటున్నారంటే, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే వారితో కలిసి భోజనం. ఏంటా భోజనం? ఏం భోజనం చేస్తాం? ఏం భోజనం పెడతాం ఆయనకి? రేష్మా బిర్యానీ పెడతావా? చికెన్ దమ్ బిర్యానీ ఏం పెడతావు నువ్వు ఆయనకి? ఒకసారి మరలా చదువుదాం. 3:20 ఆసక్తి కలిగి తలుపు దగ్గర నిలబడ్డాను, తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వచ్చి, అమ్మమ్మ అతనితో నేను, మొదటి భోజనం అతనితో నేను, రెండో భోజనం నాతో కూడా అతను. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, విన్నారో లేదో, ఇక్కడ 2 రకాల విందు భోజనాలు. ఒకటి ఆయన పెట్టే భోజనం,
అతనితో నేను అంటే దేవుడు పెట్టే విందు. రెండవది నాతో అతను అంటే మనం పెట్టే భోజనం. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమీ కన్ఫ్యూజ్ కావద్దు, నేర్చుకోండి. ఎవరైనా ఆ స్వరం విని తలుపు తీస్తే విందు భోజనం జరుగుతుంది. ఇక్కడ 2 రకాల విందు భోజనాలు ఉన్నాయి. ఒకటి యేసు ప్రభు పెట్టే భోజనం, రెండవది మనం యేసయ్యకు పెట్టే భోజనం. ఎవరైనా ఒక పెద్ద మన ఊరు కలెక్టర్ గారు విందుకు మనల్ని పిలిచారు అని అంటే ఆ విందు గురించి ఊరందరికీ చెప్పుకుని వెళ్తాం. కలెక్టర్ గారు నన్ను పిలిచారు, ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇచ్చారు, అన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. యేసు ప్రభు ఇచ్చే విందు నువ్వు తలుపు తీస్తే అంటే సర్వ సృష్టికర్త ఆమేన్ అనే దేవుడు, సృష్టికి ఆది అయి ఉన్న దేవుడు నీకు భోజనం పెడతాడంటే ఏంటా భోజనం? ఏముంటుంది దాంట్లో? స్పెషాలిటీ ఏముంటుందండి? పెద్ద పెద్ద జాయింట్లు ఏమైనా ఉంటాయా? చూద్దాం ఒకసారి ఏంటో. మొట్టమొదటిసారిగా ప్రభువుతో భోజనం. దేవునికి స్తోత్రం. ఎంతమంది వింటున్నారు? వారందరూ ఇప్పుడు ప్రభువుతో భోజనానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అనండి. ఎందుకంటే మన దేవుడు ఆమేన్ అనే దేవుడు. ఏంటా భోజనం అనేది? రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. దేవుడిచ్చే భోజనం ఏంటది? ఏంటా భోజనం? రోమాపత్రిక 14వ అధ్యాయము 17. నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయాను వారిని నీ భోజనం చేత పాడు చేయొద్దు. నీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని ఏంటి మరి ఆ భోజనం? నీతి సమాధానం ఆత్మయందలి ఆనందం. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం ఆయన భోజనాలు అవి ఇవి కాదు. మరి ఏంటి ఆయన ఇచ్చే? అతనితో నేను అన్నాడు కదా. నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందం, నిజమైన ఆనందం, దేవుని చిత్తానుసారమైన ఆనందం, పరిశుద్ధాత్మయందలి ఆనందం, ఎవ్వరు ఇవ్వలేని ఆనందం. నువ్వు ఆ మాట విని తలుపు తీస్తే అంతే చాలు. ఆయనతో భోజనం అంటే నీకు నీతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, పరిశుద్ధాత్మయందలి ఆనందం. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్తూ ఉంటే రోమాలు నెక్కబడుచుకుంటున్నాడు నాకు. ఎందుకంటే ఆ రక్షణ ఆనందం, ఆ పరిశుద్ధాత్మయందలి ఆనందం యొక్క టేస్ట్ తెలిస్తే నువ్వు ఆయన మాట వినడానికి ఇష్టపడతావు. కొత్తగా పెళ్ళైన వధువు వరుడు వాళ్ళ పెళ్ళైపోద్ది, 1 గంటకి పెళ్ళైపోద్ది. పాపం వాళ్ళకి అందరూ వచ్చి ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు, ఆకలేసిన వాళ్ళు తినేస్తుంటారు. వీళ్ళకి మాత్రం 5 గంటల దాకా అన్నం పెట్టరు ఆ రోజు. ఇక 5 గంటలకు అన్నం పెట్టిన తర్వాత పెద్దలందరూ వచ్చి ఏం చెప్తారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెట్టమంటారు, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు పెట్టమంటారు. వాళ్ళకే ఓపిక ఉండదు. ఫోటోలు దిగి అవి తాగేసి రకరకాలుగా అయిపోతారు. ఏం మరి ఆనందం వస్తుందో? తండ్రి మమ్మల్ని వదిలేండిరా బాబు అనే పరిస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మన వధువు ఆయనతో ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట విని ఆ తలుపు దగ్గర నిలబడినప్పుడు, ఆ తలుపు తడుతున్నప్పుడు, ఆ షోలమ్మిత అంటది కదా, నేను స్నానం చేసి మొత్తం కాళ్ళన్నీ తుడుచుకుని పడుకున్నాను అన్నప్పుడు ఆ తలుపు సందుల్లో వేలు పెట్టి ఆ గడియ తీద్దామని సహితం ఎప్పుడైనా నా మాట వింటావు, ఎప్పుడైనా నా స్వరానికి నువ్వు లోబడి తలుపు తీస్తావని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు నా ప్రియ సహోదరుడా, నువ్వు తలుపు తీస్తే ఆయన అంటాడు కదా, నేను నీకు నీతినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను, ఎవరు వెలకట్టలేని పరిశుద్ధాత్మ ఆనందం అనే భోజనం దేవుడు మనకు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది ఏమంటాడు? అతనితో నేను, నాతో అతను. మనమేం భోజనం పెడతామండి ఆయనకి? ఆయన పెట్టే భోజనం ఉన్నతమైన భోజనం, వెలకట్టలేని ఆనందం. దేవునికి స్తోత్రం. మనమేం పెడతాం చూద్దాం. లేఖనాల్లో ఏముందో. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసయ్య మన ఇంటికి వస్తే ఏం భోజనం పెడతావు? ఆయన నువ్వేం పెడితే ఆయన తింటాడు. చూద్దాం. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు.
కుమారుని అంత విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారుడికి విధేయుడు కానివాడు జీవం చూడడు. కానీ ఉగ్రత వాడి మీద నిలిచి ఉంటుంది. 4:34 అమ్మా. 34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము యేసు వానిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు భోజనం, ఆహారం. ఆయనకి ఆహారం ఏంటి? ఏం పెడతావు నువ్వు ఆయనకి ఆహారం? ఆయనకి ఆహారం ఏం పెడతావండి? ఒకసారి డొనాల్డ్ ట్రంప్ గారు మన ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చినప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి, ఇప్పుడు ఆయన అనుకోండి, కాకపోతే డొనాల్డ్ ట్రంప్ గారు దిగిపోయాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ముందే ఆయనకి చెప్పారట, భారతదేశంలో నీకు విందు భోజనం పెట్టినప్పుడు మేము అన్నీ వెజిటేరియన్నే పెడతాం, నాన్ వెజిటేరియన్ అనేది ఉండదు. నాన్ వెజిటేరియన్ లేకుండా ట్రంప్ గారికి ఆహారం దిగదు, అన్నం దిగదు. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఎక్కువ పెడతారు కదా. పాపం ఇండియా వచ్చినంతకాలం ఉన్నది 10 రోజులు పాపం ఆయనకి వెజిటేరియన్నే, నాన్ వెజిటేరియన్ లేదు. అన్ని రకరకాలన్నీ అయ్యే కనపడుతున్నాయి, కానీ ఆ డైనింగ్ టేబుల్ మీద ఆయనకి ఇష్టమైంది ఏది కనపట్లేదు. అదేవిధంగా యేసుప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన పది తుదముట్టించకుండా, నువ్వు రకరకాల ఆ కార్యాలు చేశాను, ఈ కార్యాలు చేశాను, ఈ కార్యాలు చేశాను, ఆ కార్యాలు చేశాను, ధర్మకార్యాలు చేశాను, విందు కార్యాలు, ఇవన్నీ వృధా ప్రయాస. అక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి ఇష్టమైన భోజనం ఏంటి? క్లియర్గా రాస్తుంది అక్కడ. ఏమని? ఆయన నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. తుదముట్టించడం అంటే ముగించడం. దేవుడు మనకు ఒక పని అప్పగిస్తారు. దేవుడు కడ వరకు మనల్ని నమ్మకంగా పనిలో ఉండాలని ఆయన కోరుకుంటారు. మనం ఒక పని మొదలు పెడతాం. మనకు ఆంధ్రులకు ఒక మంచి పేరుంది, ఆంధ్రులు ఆరంభ శూరులు. అంటే ఇప్పుడు ఇది తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా ఇది ఉండేది అనుకోండి. మన స్టార్టింగ్ సూపర్గా ఉంటుంది, ఎండింగ్ భయంకరంగా ఉంటుంది. అలా ఉండకూడదు. ఇక్కడ ఆయనకి మనం తలుపు తీసిన వారికి ఉండే లక్షణం ఏంటంటే స్థిరత్వం కలిగిన వారిగా ఉండాలి క్రైస్తవుడు అనేవాడు. ఏమండి? కాబట్టి ఆయనతో భోజనం, ఆయన పెట్టే భోజనమేమో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మనం ఆయనకి పెట్టే భోజనమేమో ఆయన చిత్తమును నెరవేర్చుట, ఆయన పనిని తుదముట్టించుట. దేవునికి స్తోత్రం. అయితే ఈ 1900 నుంచి యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ వరకు, 1900 అంటే 20వ శతాబ్దము, 2000 సంవత్సరం అంటే 21వ శతాబ్దం. ఇది కూడా నేను చెప్పాల్సిన పని లేదండి. ఏమేమి జరిగాయి చరిత్రలో, సంఘం ఎలా ఉంది, ఈ లవోదికీయ సంఘ కాలంలో ఈ సంఘం ఎలా ఉంది, ఏం జరిగిందంటే ఇప్పుడు వరకు ఈ 6 సంఘాల్లో జరగని కార్యాలు చాలా జరిగాయండి. ఇక్కడ 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అన్ని ప్రపంచ దేశాలు కలిగి దెబ్బలాడేసుకున్నాయి. దేవుని సువార్త ప్రకటించాలి అని అనుకుంటే ఈ లక్షణాలు 17వ వచనంలో ఉన్న లక్షణాలన్నీ ఎక్కువ కదండి. నేను ధనవంతులో, మేము ధనాభివృద్ధి చేసుకున్నాం అని రకరకాల లేని స్థితిని దంభంగా చెప్పుకోవటం ఎక్కువైపోయి మొత్తానికి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అందరూ దెబ్బలాడుకున్నారు. 1,10,00,000 మంది ఆ దినాన్ని చనిపోయారు ప్రపంచ యుద్ధంలో. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో కూడా కలిపితే 40 లక్షల మంది కూడా చనిపోలేదు. 40 లక్షల మంది చిల్లర. అప్పుడు ఆ రోజుల్లో 1914, 1918 మొదటి ప్రపంచ యుద్ధంలో 1,40,00,000 మంది చచ్చిపోయారు. కొన్ని కోట్ల మంది కాళ్ళు చేతులు లేకుండా పోయినాయి. 191 కోట్ల బిలియన్ల ఆస్తి ధ్వంసం అయిపోయింది. అప్పుడే నానాజాతి సమితి అనేది ఏర్పడింది. నానాజాతి సమితి అంటే యుద్ధాలు రాకుండా కాపాడడం కోసమని నానాజాతి వారందరూ కలిసి ఒక సమితిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ మళ్ళీ 1939 సంవత్సరంలోనే రెండో ప్రపంచం వచ్చింది. 1939 నుంచి 1945 వరకు ఈ 6 సంవత్సరాలు అడల్ఫ్ హిట్లర్ గారికి వారి దురహంకారాన్ని సమర్థించేవారు, జర్మనీని సమర్థించేవారు కొందరు, జర్మనీని సమర్థించని వారు, హిట్లర్ని సమర్థించిన వారు వేరొక పక్క నుండి వారు రెండో ప్రపంచ యుద్ధాన్ని దెబ్బలాడుకున్నారు. అప్పుడు 6 కోట్ల మంది చచ్చిపోయారు. ఇదంతా ఈ లవోదికీయ సంఘపు కాలంలోని. ఏమండి? అమెరికా వారు జపాన్ మీద అణువాయుధాన్ని వేశారు. మనందరికీ తెలుసు, హిరోషిమా, నాగసాకి మీద వేస్తే వేలాది మంది చచ్చిపోయారండి. వేల మంది
తునాతునకలు అయిపోయారట, తునాతునకలు. అయితే ఆ అణ్వాయుధాల రేడియేషన్ ఎప్పటికీ జపాన్లో పంటలు పండకుండా చేస్తుందండి. ఎప్పుడో 1939-45లో జరిగిన యుద్ధానికి అప్పుడు ఏర్పడింది నానాజాతి సమితి అనేది పోయింది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO అప్పుడు ఏర్పడింది. ఏమండి ఆ తర్వాత పోనీ ఈ ఆర్గనైజేషన్స్ ఎన్ని వచ్చినా కానీ యుద్ధాలు ఆగట్లేదు. ఎందుకంటే ఇండియా చైనా యుద్ధం జరిగింది, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది, వియత్నాం యుద్ధం జరిగింది, తర్వాత ఇజ్రాయిల్ పాలిస్తీనా దెబ్బలాడుకుంటున్నాయి, జ్ఞానం పెరిగింది, విపరీతమైన జ్ఞానం వచ్చేస్తుంది, డబ్బులు పెరిగినాయి, ఈ ధనాభివృద్ధి ఎక్కువ చేసుకున్నారు కదండి. ఇక్కడ నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అని ఉంది కదా. వీరు ఎంత చేసుకున్నా కానీ విశ్రాంతి మనశ్శాంతి అనేది ఈ 1900 లవోదికీయ సమయం 1900 దగ్గర నుంచి యేసుక్రీస్తు రాకడ వరకు మనశ్శాంతి అనేది విశ్రాంతి అనేది ఉండదు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అదే మాట తలుపు దగ్గర నిలబడి నేను తలుపు తడుతున్నాను, ఎవరైతే తలుపు తెరుస్తారో వారితో నేను, నాతో ఆయన కలిసి భోజనం. అయితే దీంట్లో కూడా చరిత్రలో కొంతమంది ఉన్నారండి, వారి పేర్లు సమయం చాలా అయిపోయింది కాబట్టి కొంతమంది పేర్లు మాత్రం టచ్ చేసేసి మనం వెళ్ళిపోదాం. ఈ 1900 దగ్గర నుంచి ఈ చరిత్రలో ఉన్న గొప్పవారు ఎవరు అని అంటే మొట్టమొదట 1918 నుంచి 2018 వరకు బిల్లీ గ్రహం గారు 2018లోనే ఆయన చచ్చిపోయారండి. కొన్ని నెలలు గడిచుంటే 100వ సంవత్సరం పూర్తయిపోయి ఉండేది. మరి దేవుని చిత్తమేమో ఆయన 99 సంవత్సరాలకి ఆయన ప్రభువునందు నిద్రించారు. ఆయన చాలా పేదవాడు, రైతు బిడ్డ, కానీ కొన్ని లక్షల మందికి సువార్తను ప్రకటించిన ఆయన. వర్షంలో కూడా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల మంది రక్షించబడిపోయేవారండి. ఎక్కువ ఆయన ప్రసంగాలు ఏముండేదంటే సిలువ మరణము, పునరుద్ధానము, మారు మనసు, పాప క్షమాపణ, పాపపు ఒప్పుకోలు, రెండవ రాకడ, నిత్యత్వం, వీటి గురించి చాలా ఎక్కువగా ఆయన చెప్పేవాడు. ఇంకొక ఈ బిల్లీ గ్రహం గారు మన ఆంధ్రాకు చాలా మేలు చేశాడు. ఎవరికి తెలియదో మాట చెప్తానండి. దివిసీమ 1976-77లో ఉప్పెన వచ్చింది. దివిసీమ ఉప్పెన. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను కూడా వెళ్ళానండి ఒక 2 రోజులు అక్కడ వాలంటరీగా పనిచేయడానికి. ఆ రోజుల్లో ఏమంటే ఆయన BBC ఛానల్ వారిని ఆయన ఇక్కడికి తీసుకొచ్చి ఆ దివిసీమలో నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు ఈ మూడింటిని ఆయన ఆ ఛానల్లో చూపించి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ దివిసీమ ఉప్పెనలో బోల్డ్ మంది చచ్చిపోయారండి. 2 తాడి చెట్ల నీళ్ళు వచ్చినాయి. ఆయన దేవుని సేవే కాదు, దివ్య సేవ దివిసీమను కూడా మార్చేసేటట్టుగా అక్కడ వాళ్ళు చెప్తారు, బిల్లీ గ్రహం గారు ఈ దివిసీమనండి దివ్యసీమగా చేశారని సాక్ష్యం చెప్తారండి. ఈయన మన సమయంలోనే 2018 వరకు ఆయన ఈ భూమి మీద ఉన్నారు. మన సమయంలో ఆయన ఉన్నారు. మనం ఎంతైనా ఒక రకంగా అలాంటి దైవజనుడు మనం కలిగి ఉండట దేవుని కృప. ఆయన 1918 నుంచి 2018 వరకు ఆయన ఉన్నారు. తర్వాత రాబర్ట్ పియర్స్, ఈయన బాబు పియర్స్ అని కూడా అంటారు. ఈయన 1973లో ఈయన ఒక 2 ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేశాడండి. 2 ఆర్గనైజేషన్స్, ఒకటి వరల్డ్ విజన్, రెండవది సమారిటన్ పర్స్. 2 ఆర్గనైజేషన్స్ ఈయన ఏర్పాటు చేసి మాటలతోనే సువార్త కాదు క్రియలతో కూడా సువార్త చెప్పాలని ఈ బాబ్ పియర్స్ అన్న ఆయన అనేక క్రియలు. ఈ సమారిటన్ పర్స్ అనేది రెడ్ క్రాస్కి సమాంతరంగా ఉంటుందండి. ఎక్కడ కరువు వస్తుందో, ఎక్కడ దరిద్రపు రేఖ కింద జనులు ఉంటారో, ఎక్కడ భూకంపాలు వస్తాయో, ఎక్కడ నష్టం జరిగి ఆహారం లేక ప్రజలు అల్లాడిపోతుంటారో ప్రపంచం అంతా వీరు ఈ సమారిటన్ పర్స్ ద్వారా సేవ చేస్తుంటారండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడని తెలియజేస్తూ వారికి కావాల్సిందంతా నీడ్స్ అన్నీ వాళ్ళు సమకూర్చి ప్రజాసేవ చేస్తూ అక్కడున్న దరిద్రపు రేఖ కింద ఉన్న వారందరికీ కావాల్సినవన్నీ వారికి ఏర్పాటు చేస్తూ. అయితే ఈ బాబు పియర్స్ అన్న ఆయన చనిపోయిన తర్వాత బిల్లీ గ్రహం గారి కొడుకు ఫ్రాంక్లిన్ గ్రహం దాన్ని టేక్ ఓవర్ చేశారండి. ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా అభివృద్ధి చెందింది. ఆ సమారిటన్ పర్స్ అనే సంస్థకు ఉనామనిగా చెప్తున్నానండి 22 పెద్ద విమానాలు ఉన్నాయట.
ఇక కార్లు గీర్లు అయితే చెప్పక్కర్లేదు, ఈ కరోనా వచ్చినప్పుడు అయితే సొంత హాస్పిటల్లో ఉంచి కొన్ని లక్షల మందికి వారు సేవ చేశారండి. అంత సేవ చేసిన బాబ్ పియర్స్ అన్న ఆయన 1973 నుంచి ఆయన దేవుని సేవలో ఉన్నారు. తర్వాత మనందరికీ తెలిసిన ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్న ఆయన బట్టి మనం అతిశయించవచ్చు. ఎవరు అని అంటే పాల్ యాంగిచో మనందరికీ తెలుసండి. 1936లో ఆయన జన్మించారు. ఆయన ఇప్పటికీ దేవుని సేవ చేస్తున్నారు. 2007లో సంఘానికి వచ్చిన వాళ్ళని లెక్క పెట్టారట. 8,20,000 మంది వచ్చారట 2007. ఇప్పుడు 20 లక్షలు అయిపోయి ఉంటారు ఆయన సంఘస్థులు. ఆయన ఒక బుద్ధుడిని ఆరాధించేవాడండి. ఆయన ఊపిరితిత్తులు వ్యాధి వచ్చి హాస్పిటల్లో ఇంకా నేను చచ్చిపోతాను, నేను నిర్వాణం అయిపోతాను, అంటే బుద్ధులు వాళ్ళ చనిపోయారు అంటారు, నిర్వాణం అయిపోయిన అంటారు వాళ్ళు. నేను చచ్చిపోతాను, నా ప్రాణం పోద్దన్నప్పుడు ఒక చిన్న పాప వచ్చి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని చెప్తే ఆయన తిట్టకుండా తిట్టాడంటండి. మరలా 2వ రోజు వచ్చిందంట, ఇంకా గట్టిగా తిట్టాడట. 3వ రోజు వచ్చిందట, ఇంకా గట్టిగా తిట్టాడట. తిట్టినా కానీ ఆ బిడ్డ యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తే ఎవరు పంపించారు నేనని కసురుకుంటే యేసుప్రభువే పంపించాడని చెప్పి వెళ్ళిపోయిందట ఆవిడ. అప్పుడు ఆ కరపత్రిక చదివి మారు మనసు పొంది నన్ను బ్రతికిస్తే ప్రభువా నీ సేవ చేసుకుంటానని ప్రమాణం చేశాడు. 3 నెలల్లో డాక్టర్లు చచ్చిపోతామని చెప్పారండి. 3 నెలలు కాదు, ఇప్పటికే ఆయన బతికే ఉన్నాడు. ఆయన సంఘం అభివృద్ధి చెందుతానే ఉంది. ఈయన మన టైం పీరియడ్లోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక 2 వ్యక్తుల గురించి చెప్పి నేను ముగించేస్తానండి, విసిగించను. ఎందుకంటే ఇది మన టైం పీరియడ్లో జరిగేది కాబట్టి కాస్తంత టైం ఎక్కువైనా కానీ క్షమించండి నన్ను. సాధు సుందర్ సింగ్, ఎంతమంది విన్నారో తెలియదు. సాధు సుందర్ సింగ్ రక్తసిక్తమైన పాదములు కలిగిన వాడు అని ఈయనకి పేరు. ఈయన బ్రతికింది 41 సంవత్సరాలే కానీ చేసిన సేవ మాత్రం సూపర్. యూరోప్లోను, అమెరికాలో, టిబెట్లో ఈయన విపరీతమైన సేవ చేశాడండి. మన పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆయన నాన్నగారి పేరు షేర్ సింగ్. ఈయన బైబిల్ను కూడా కాల్ చేసిన వ్యక్తి. ఈయన మామూలుడు కాదు. కానీ దేవుని చేత ఆకర్షించబడిన ద్వారా టిబెట్లో గొప్ప ఉజ్జీవం రావడానికి సాధు సుందర్ సింగ్ నాకు చాలా ఇష్టమైన దైవజనుడండి. రక్తం కారుతున్న పాదాల్లో కూడా హిమాలయాల్లో తిరిగి అనేక మందిని దేవుని వైపు తిప్పిన గొప్ప సాధను సాధు సుందర్ సింగ్ గారు. ఈయన కూడా మన కాల పరిమితిలోనే, టైం పీరియడ్లోనే ఈయన మన మధ్యన ఉన్నాయన. ఇంకొక ఆయన మనందరికీ బాగా సుపరిచితుడు, చాలా ఇష్టమైన వాడు, గొప్ప సేవ చేసిన ఒక ఆయన ఉన్నారండి, భక్త సింగ్ గారు. 1932 ఫిబ్రవరి 4వ తారీఖున కెనడాలో నీటి బాప్తిజం తీసుకున్నాడండి. ఈయన గారు మామూలుడు కాదు. ఈయన గారు కెనడా వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒట్టేయించుకున్నారట. ఏమని? అక్కడికి వెళ్ళిపోయి నేను క్రైస్తవ మతం తీసుకోను, యేసు ప్రభువుని నమ్ముకోనని ఒట్టేసి ఫ్లైట్ ఎక్కాడు ఈయన. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత 2 ఫ్రెండ్స్ ఈయనకున్నారు. అందులో ఒక ఆయన పేరు జాన్ గారు, రెండో ఆయన పేరు నాకు గుర్తురావట్లేదు. జాన్ గారు ఆయన కలిపి యేసుక్రీస్తు గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఈయనకి రకరకాల ప్రశ్నలు వేసి అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని నిజ స్నేహితునిగా ఈయన ఒప్పుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోలేదండి, ఈయన ప్రపంచం నలుమూలల సుమారు ఒక అంకె ఎక్కువే ఉంటుంది కానీ 10,000 సంఘాలు అంటే సంఘాన్ని గురించి నేను చెప్పట్లేదు కానీ హెబ్రోన్ చర్చెస్ 10,000 చర్చెస్ ఎస్టాబ్లిష్ చేసిన ఆయన భక్త సింగ్ గారు. ఈయన ఏమంటారో తెలుసండి, 20వ శతాబ్దపు ఏలియా అని అంటారండి భక్త సింగ్ గారు. 20వ శతాబ్దపు ఏలియా. ఈయన మన కాలంలో ఉన్నవాడేనండి. మన కాలంలోనే ఏమండి 2000 సంవత్సరంలోనే ఆయన ప్రభువునందు నిద్రించారు. 2000 సంవత్సరంలో ఆయన సమాధిని చేసినప్పుడు వర్షం లేదు, ఏమీ లేదు. రెయిన్బో అంటే చిన్న వర్షం ఉండాలి, చిన్న తుప్పర లాంటి వర్షం ఉంటే రెయిన్బో వస్తుంది అనేది సైన్స్ చెప్పేది. కానీ హైదరాబాద్లో ఈయన గారు ప్రభువునందు నిద్రించిన 2000వ సంవత్సరంలో సమాధి కార్యక్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సమాధి కార్యక్రమం ముగిసేంత వరకు రెయిన్బో అలాగే ఉంది.
ఎంత గొప్ప దైవజనుడు చూడండి. అన్య కుటుంబం నుంచి దేవునిలోనికి వచ్చి ఈ లవోదికీయ సంఘ కాలంలో ఎవరైనా తలుపు దగ్గర నా స్వరాన్ని విని తలుపు తీస్తే నాతో వారు వారితో నేను భోజనం. ఏంటి వీళ్ళ భోజనం ఏంటండి? ఏం చేస్తుంటారు వీళ్ళు? దేవుని సేవ అనే భోజనం చేసేసారండి. దేవుని సేవ అనే కూడే. సేవకుడు సేవనే కూడుగా కలిగిన వాడు సేవకుడు. వీళ్ళందరూ సేవకులండి. వీళ్ళందరూ సేవకులు. అందులోనూ భారతదేశంలో ఉన్న సేవకులు. మన సుందర్ సింగ్ గారు, తర్వాత భక్తి సింగ్ గారు, ఏఎస్ అన్న గారు, వీళ్ళందరూ మన టైం పీరియడ్లో ఉన్న సేవకులండి. వీళ్ళు సేవనే కూడుగా చేసుకున్నవారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది ప్రియమైన దైవ జనాంగమా? ఈ లవోదికీయ సంఘంలో లాగానే మనం కూడా దౌర్భాగ్యులం, దిక్కుమాలిన వారము, దరిద్రులము, గుడ్డివారము, దిగంబరులము, యూజ్లెస్ ఫెలోస్. నిలువెచ్చని స్థితి మనకు లేదంటారా? నాకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. మీ గుండె మీద చెయ్యేసుకుని మీ అంతరాత్మతో, మీ మనస్సాక్షితో మీరే మాట్లాడుకోండి ఒకసారి. యేసుప్రభు మీద పూర్తి స్థాయిగా మనం ఆధారపడి ఉన్నామా? నేను సంఘంలో అడిగితే తలూపుతారు. అలా వద్దు. మీరు ఒక్కరే నిజంగా తండ్రి ఎదుట నిలువెచ్చని స్థితి ఉందా? యూజ్లెస్ అని దేవుడు అంటున్నాడు. ఉమ్మి వేస్తానని దేవుడు అంటున్నాడు. ఏమండి, నువ్వు నల్లని వస్త్రాలు తీసేసుకుని తెల్లని వస్త్రాలు వేసుకొని దేవుడు చెప్తున్నాడు. నీ కన్నులకు కాటుకు పెట్టుకో. ఆత్మ సౌందర్యం కలిగుండు. నిష్కలంకమైన మనస్సాక్షి కలిగుండు. మాట అంటే మాటలాగే మాట్లాడు. కుతంత్రములు, లౌక్యము కలిగిన మాటలు మాట్లాడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఇవన్నీ అయిపోయినాయి, అన్నిట్లో మునిగిపోయావా, ఒక అవకాశం ఇంకా ఇస్తున్నాడు. తలుపు దగ్గర నిలబడి నేను తలుపు కొడుతున్నాను. నా మాట విని, నా వాక్యం గైకొని తలుపు తీయమని ప్రాధేయపడుతున్నాడు ఆయన. మనకింత ఆశీర్వాదం ఇచ్చినా, ధన సమృద్ధి ఇచ్చినా, అన్నిట్లోనూ దేవుడు కావలసినవన్నీ దేవుడు మనకిచ్చిన ఇంకా భక్తి విషయానికి వచ్చేసరికి మనం వెనకబడిపోతున్నామేమో. ఈ రాకడ దినాలలో ఒక్కసారి ఆ తలుపు కొడుతున్న ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయనతో నీకు భోజనం పెడతానంటున్నాడు. నువ్వు పెట్టేది ఆయన తింటానంటున్నాడు. ఆ సేవ చేయమని దేవుడు మనల్ని ఎందుకు ఆకర్షించుకున్నాడు? దేవుడు ఎందుకు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనల్ని మార్చుకున్నాడు? ఆయన్ని మహిమపరచడానికే కదా, ఆయన రాజ్య వ్యాప్తిని చెప్పడానికే కదా, ఆ సుమధుర స్వరాలు అనేకులకు వినిపించడానికే కదా, జుంటె తేనె దారుల కన్నా మధురమైన మాటలు అనేకులకు వినిపించడానికే కదా. ఆ మాటలు చెప్పకుండా నీలోనే మూటగట్టుకుని, నీలోనే దాచుకుని ఎన్నాళ్ళు మగ్గిపోతావు. యేసయ్య సేవ చేద్దాం. ఈ లవోదికీయ సంఘంలా కాకుండా జీవవృక్ష ఫలములు తినేవారిగా, ఆయన నోట నుండి విమ్మివేయబడకుండా భక్తి జీవితం యేసు నామమున దేవుడు మన ద్వారా జరిగించునుగాక. ఆమేన్. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.